అమెరికాలో పర్యటిస్తున్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ లాస్ వేగాస్ నగరంలో ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్ లో పాల్గొన్నారు. సమ్మిట్ ప్రాంగణంలో పారిశ్రామికవేత్తలతో లోకేష్ భేటీ అయ్యారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎండీ రేచల్ తో సమావేశమయ్యారు. పెప్సికో మాజీ సీఈఓ ఇంద్రా నూయితో లోకేష్ భేటీ అయ్యారు. రేవేచర్ సీఈఓ అశ్విన్ భరత్, సేల్స్ ఫోర్స్ ఏఐ సీఈఓ క్లారా షియాతోనూ సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను మంత్రి లోకేష్ వివరించారు. ఐటీ సర్వ్ సినర్జీ సదస్సులో విశిష్ట అతిథిగా పాల్గొన్న లోకేష్ కీలక ఉపన్యాసం చేశారు. పెప్సికో మాజీ సీఈఓ ఇంద్ర నూయితో ఐటీ మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. టెక్నాలజీ తయారీ రంగంలో విదేశీ పెట్టుబడులకు సహకరించాలని ఆయన కోరారు. బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ రూపకల్పనకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. స్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధించేందుకు తాము చేస్తున్న ప్రయత్నాలకు మద్దతునివ్వాలని కోరారు. పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, హరిత కార్యక్రమాలు, పర్యావరణ హిత పారిశ్రామిక విధానాలు అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ నిబద్దతను పారిశ్రామిక సమాజానికి చాటి చెప్పాలన్నారు. మహిళా ప్రాతినిధ్యం పెంపుపై సలహాలు ఇవ్వాలని కోరారు. ప్రజారోగ్యానికి సంబంధించి ప్రత్యేకించి వెల్నెస్ కార్యక్రమాలు, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించాల్సి ఉందన్న లోకేష్ ఇందులో కార్పొరేట్, ప్రభుత్వ రంగాల భాగస్వామ్యం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు సరికొత్త మార్గాలను అన్వేషించాలన్నారు. బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ రూపకల్పనలో మద్దతునివ్వాలని కోరారు. యువ నిపుణులు వారి కెరీర్లో విజయం సాధించడానికి అవసరమైన మెంటరింగ్ ప్రోగ్రాంలను రూపొందించాలని తెలిపారు. ఏపీ సాంకేతిక పర్యావరణ వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల స్థాపనకు గల అవకాశాలను ప్రత్యక్షంగా చూడడానికి తమ రాష్ట్రాన్ని సందర్శించాలని కోరారు. ఏపీలో పెట్టుబడులను ప్రోత్సహించడం, బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ రూపకల్పనలో మద్దతు కోసం ఎదురు చూస్తున్నామన్నారు. లోకేష్ ప్రతిపాదనలపై ఇంద్రనూయి సానుకూలంగా స్పందించారు. ఏపీలో పెట్టుబడుల రాబడికి తమ వంతు సహకారం అందిస్తానని ఆమె హామీ ఇచ్చారు. సేల్స్ ఫోర్స్ సీఈఓ క్లారా షియాతో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. టెక్ స్టార్టప్లకు ఏఐ టూల్స్, మెంటర్షిప్ అందించాలని ఆయన కోరారు. ఏఐ ఆధారిత పరిశ్రమల కోసం యువతకు స్కిల్ శిక్షణ ఇవ్వాలన్నారు. స్మార్ట్ గవర్నెన్స్, ఏఐ డ్రైవెన్ ఎకానమీపై తాము దృష్టి సారించామని తెలిపారు. ఏఐ ఆధారిత పరిశ్రమల కోసం యువతకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చి శ్రామిక శక్తిని సిద్ధం చేయాలని కోరారు. సేల్స్ ఫోర్స్ ఏఐ సర్టిఫికేషన్ ప్రోగ్రాంలు, ప్రయోగాత్మక శిక్షణను అందించడానికి విద్యాసంస్థలతో భాగస్వాములు కావాలని లోకేష్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ టెక్ స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధి చేసేందుకు స్థానిక స్టార్టప్లకు ఏఐ టూల్స్, మెంటర్షిప్ ను అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ సేవల్లో కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ని మెరుగుపరచడానికి సేల్స్ ఫోర్స్ ఐన్స్టీన్ ఏఐని ఏపీలో పరిచయం చేయాలని కోరారు. ఏఐ పవర్డ్ ఆటోమేషన్, అనలిటిక్స్ ద్వారా పాలనా రంగంలో సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు సహకారం అందించాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈ గవర్నెన్స్, ఏఐ డ్రైవెన్ సొల్యూషన్స్ ను అమలు చేయడం, సర్వీస్ డెలివరీ మెకానిజం ను మెరుగుపరచడం, ప్రెడిక్టివ్ అనలిటిక్స్, ఆటోమేటెడ్ ప్రాసెస్ల ద్వారా పబ్లిక్ ఎంగేజ్మెంట్ ను అమలు చేయడానికి సేల్స్ ఫోర్స్ సహకారాన్ని కోరారు. పరిపాలనలో ఏఐ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని కోరారు. ఏపీలో అమలయ్యే స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో ట్రాఫిక్ మేనేజ్మెంట్, పబ్లిక్ సేఫ్టీ, అర్బన్ ప్లానింగ్ వంటి రంగాల్లో భాగస్వామ్యం వహించే అవకాశాలను పరిశీలించాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎండీ రేచల్ స్కాఫ్ తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో అమెజాన్ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. సులభతరమైన పౌర సేవలకు సహకారం అందించాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏపీడీటీ లక్ష్యాల సాధనకు ఏడబ్ల్యూఎస్ ఉపకరిస్తుందన్నారు. స్మార్ట్ గవర్నెన్స్ లో ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ సేవలు రాష్ట్రంలో కీలకమన్న లోకేష్, ఏఐ, ఎంఎల్లో ఏడబ్ల్యూఎస్ శ్రద్ధ, నిబద్దతలు తమ ఆశయాలకు ఊతమిస్తాయన్నారు. ఏపీలో క్లౌడ్ సేవలు అందించే అంశాన్ని పరిశీలిస్తామన్న ఏడబ్ల్యూఎస్ ఎండీ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్ పై దృష్టి పెట్టినట్లు తెలిపారు. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ పై అమెజాన్ దృష్టి సారించిందన్న రేచల్ స్కాఫ్, ఏఐ, ఎంఎల్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆవిష్కరణలకు ప్రాధాన్యమిస్తున్నామన్నారు.